హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రూవ్ ఇట్ జాబ్స్. నేను ఈరోజు మీకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మ్యూజియంలో వచ్చిన ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ గురించి వివరించడానికి మీ ముందుకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ని తీసుకొని వచ్చాను. ఇవి సైన్స్ మ్యూజియంస్లో జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఆల్ ఓవర్ ఇండియా, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఆఫ్లైన్లో ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్ పోస్టింగ్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ దీనికి జీతము అప్రాక్సిమేట్గా నెలకు 50,000 రూపాయల వరకు మీకు వస్తుంది. అండ్ దీనికి కావలసిన విద్యా అర్హత ఏంటి అంటే కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేబోయే ముందు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కనే ఉండే గంటను కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో పదండి, మన నోటిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు పూర్తిగా చూద్దాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం కోల్కతా, అడ్వర్టైజ్మెంట్ నెంబరు 3/2024. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కాదండి, ఓన్లీ ఆఫ్లైన్ అప్లికేషన్స్ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి. సో ఇక్కడ పొజిషన్స్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. యూనిట్స్ ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో టోటల్గా 4 పొజిషన్స్ వేకెన్సీ ఉంటాయి. అదేవిధంగా కోల్కతాలో 3 పొజిషన్స్, దెనకల్ సైన్స్ సెంటర్ దెనకల్లో 1 వేకెన్సీ ఉంటుంది. ఎస్సీకి 1, ఓబీసీకి 1, అన్రిజర్వ్డ్ 1 అండ్ దెనకల్లో అన్రిజర్వ్డ్ 1, టోటల్గా 4 వేకెన్సీస్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి ఉన్నాయి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 2 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఈ యూనిట్స్ అనేది మ్యూజియం హెడ్ క్వార్టర్స్ కోల్కతాలో అన్రిజర్వ్డ్ కింద 1 వేకెన్సీ, బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం కోల్కతా అన్రిజర్వ్డ్లో 1, టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పే స్కేల్ అనేది మినిమం 19,000 రూపాయల నుంచి 900 అంటే 19,900 బేసిక్స్ శాలరీ అనేది ఉంటుంది. దీనికి ఇంకా అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి. టోటల్గా మీకు అన్నీ కలుపుకొని 36,425 రూపాయలు పర్ మంత్ శాలరీ వస్తుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ హయ్యర్ సెకండరీ అడుగుతున్నారు, అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ అనేది 10 మినిట్స్లో 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీషు అండ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది నాట్ మోర్ దెన్ 25 ఇయర్స్, అంటే 25 ఇయర్స్ దాటకుండా ఉండాలి. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆన్లైన్ కదండి ఆఫ్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేస్తారో ఆ డేట్ కల్లా మీకు 25 సంవత్సరాలు మించి ఉండకుండా ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారము ఎవరికైతే కేటగిరీకి ఏ టైప్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ రావాల్సి ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్, ఈ జాబ్ డిస్క్రిప్షన్లో టైపింగ్ వచ్చి ఉండాలి, డిస్పాచ్ ఆఫ్ డాక్స్ ఉండాలి, ఇష్యూ ఆఫ్ టికెట్స్, ఫోటో కాపీయింగ్ అంటే జిరాక్స్ చేయాలి, మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్, ప్రిపరేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ బిల్స్, మేకింగ్ ఎంట్రీస్ ఇన్ వేరియస్ రిజిస్టర్స్, లెడ్జర్స్, హ్యాండ్లింగ్ పర్చేస్ అండ్ స్టోర్స్, కంప్లైంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ అండ్ ఇన్ కంప్యూటర్స్ అయితే క్యాష్ హ్యాండ్లింగ్, చెక్ రైటింగ్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఫస్ట్ వేకెన్సీ అయినా ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పొజిషన్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ అండి. దీనికి పే స్కేల్ అనేది మినిమం 29,200 రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది. దీంతోపాటు మీకు మిగతా అలవెన్స్లు అన్నీ కలుపుకొని మంత్లీ 51,515 రూపాయలు మీకు శాలరీ పొందే అవకాశం ఉంటుంది. సో శాలరీస్ చూడండి, మంచి మంచి శాలరీస్ ఉంటాయి, మంచి మంచి అలవెన్స్లు ఉంటాయి. అదేవిధంగా ఈ టైప్ ఆఫ్ వేకెన్సీస్లో పోస్టులలో అన్నిట్లో కూడా మీకు శాలరీ హైక్ అనేది చాలా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పొజిషన్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా కోర్స్ ఇన్ 3 ఇయర్స్ ఇన్ సివిల్లో ఉండాలి. సివిల్లో 3 ఇయర్స్ డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు దీనికి అర్హులు. ఏజ్ లిమిట్ చూసుకుంటే
35 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అదేవిధంగా దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారము ఏదైతే అప్లికేబుల్ అవుతుందో అవన్నీ కూడా అన్ని కేటగిరీల వారికి అప్లికేబుల్ అవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది కావాలి, అండ్ ఇన్స్టలేషన్ అనేది కావాలి, డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సైన్స్ పార్క్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఎగ్జిబిట్స్. అంటే ఎగ్జిబిషన్స్ జరిగే ఏరియాలలో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించిన జాబ్ రోల్ అనేది ఉంటుంది. అండ్ ఓవర్ వ్యూయింగ్ ఆఫ్ మానిటరింగ్ ఆఫ్ వర్క్, తర్వాత అప్కీపింగ్ వర్క్ అండ్ జనరల్ కేర్ టేకింగ్ ఆఫ్ ద క్యాంపస్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ అండ్ టెండర్స్ పేపర్స్, సూపర్విజన్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇన్స్టలేషన్ ఆఫ్ వర్క్ అండ్ మైనర్ డిజైనింగ్ వర్క్. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఈ సెకండ్ పొజిషన్కి ఉంటుంది. అండ్ ఇక్కడ జనరల్ గైడ్లైన్స్ అనేటివి ఇచ్చారు. ఈ జనరల్ గైడ్లైన్స్ అన్నీ కూడా జనరల్గా అందరికీ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి. అన్ని నోటిఫికేషన్స్కి ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, వాటిని నేను ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. కాల్ లెటర్స్ అనేవి మీరు అప్లికేషన్లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి అనేది పంపిస్తారు. అప్పుడు మీరు ఈ కాల్ లెటర్ని తీసుకొని రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఈ విధంగా కేటగిరీని బట్టి, అంటే మీ యొక్క పోస్టును బట్టి దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేయవలసి ఉంటుందో ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటప్పుడు మీరు ఈ కాల్ లెటర్ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. హౌ టు అప్లై. మీ యొక్క ఆల్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇక్కడ వీరు ఈ నోటిఫికేషన్తో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇచ్చారు. అది మీకు లాస్ట్లో చూపిస్తాను. దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అంటించాలి. అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ దట్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్ మచ్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ అండ్ నాట్ టు వెయిట్ టిల్ లాస్ట్ డేట్.